హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మెంతికూర టమాటా కర్రీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా నేను 5 కట్టలు మెంతికూర తీసుకున్నాను. మెంతికూరని కాడలు లేకుండా ఇలా ఆకులు మాత్రమే తుంపుకొని వేసుకోవాలండి. కాడలు వేసినట్లయితే మనకి చేదొచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఓపికగా ఇలా తుంపుకొని వేసుకున్నట్టయితే చాలా టేస్టీ కర్రీ చేసుకోవచ్చు. ఒక కడాయి స్టవ్ పైన పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని కలిపి 5 నిమిషాలు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మెంతికూర కూరకి ఉల్లిపాయలును టమాటా కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఎందుకంటే మెంతికూరలో ఉండే చేదుని బ్యాలెన్స్ చేయటానికి టమాటాలు మగ్గాయో లేదో చూసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. టమాటాలు మెత్తపడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న మెంతికూరని కడాయిలోకి మొత్తంగా వేసుకోవాలి. మెంతికూర కాడలు లేకుండా తప్పకుండా చూసుకోండి. కాడలు ఉంటే మటుకు చేదు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఆకులు మాత్రమే వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. మెంతికూర వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడే ఉప్పు పసుపు ఏమీ వేయకూడదు. ఎందుకంటే ఆకుకూర వేసినప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కొద్దిగా సెగ తగలగానే వేడి తగలగానే చూశారు కదా, క్వాంటిటీ చాలా తగ్గిపోతుంది. అందుకని కొద్దిగా మగ్గిన తర్వాతే మనకి ఉప్పు అవన్నీ క్వాంటిటీ కరెక్ట్గా తెలుస్తాయి. సో ఇప్పుడు సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆకు మొత్తం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. ఆకు మగ్గకుండా కారం వేస్తే ఆకుకూర సరిగా వేగదు. కొద్దిగా నూనె తేలిందేమో చూసుకొని నేను చూపిస్తున్న విధంగా అప్పుడు కారం వేసుకోవాలి. ఈ మెంతికూర కర్రీలోకి ఖచ్చితంగా కారం కూడా కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోకూడదు. ఓన్లీ పొడి కారంతోనే వండుకోవాలి. పొడి కారంతో వండటం వల్లనే రుచి వస్తుంది, చేదు కూడా పోతుంది. కూరకి సరిపడా 2 స్పూన్లు పొడి కారం వేసాను 5 కట్టల మెంతికూరకి. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు. అంతే ఈ రెసిపీకి. నూనె పైకి తేలిపోతే కర్రీ రెడీ అయిపోయినట్లే. డిష్ అవుట్ చేసుకోవడమే. చూశారు కదా, చాలా ఈజీ అండ్ టేస్టీ మెంతికూర టమాటా కర్రీ ఎలా చేయాలో. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర ఇది. నా హెయిర్కి, హెల్త్కి, పిల్లలకి అందరికీ ఎంతో మంచిది. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు. నెయ్యి వేసి కలిపి పెడితే. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి సజెషన్గా వెళ్తుంది. అది నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ ఫాలో సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. మెంతికూర పెద్దవాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో మంచి చేస్తుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.